అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారిక అశోక్ వ్లాగ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలన్నప్పుడు ఈ రైస్ ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని బాగా వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలా అన్ని యాడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ లోపు అది ఫ్రై అయ్యే లోపు మనం ఇక్కడ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక హ్యాండ్ఫుల్ పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇలా ఫైన్గా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయి ఉంటాయి. ఒక టొమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1-2 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకొని లెట్ క్లోజ్ చేసి ఒక 10 to 15 minutes అలా సిమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలా టేస్టీ అయిన పొడి పొడిలాడి రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పెరుగు పచ్చితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.